హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే క్రాప్ టాప్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. అది కూడా బ్లౌజ్ పీస్తో. ఇది 80 సెంటీమీటర్ బ్లౌజ్ పీస్. సో ఇందుకోసం నేను నెట్ క్లాత్ కూడా తీసుకున్నానండి హ్యాండ్స్కి. అలాగే ఏదైనా డిజైన్ చేయడానికి యూస్ అవుతుందని నా దగ్గర నెట్ క్లాత్ ఉంటే సేమ్ కలర్ నెట్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా తీసుకున్నానండి. సో వీటితో కటింగ్ ఎలాగో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా లైనింగ్ అయితే 4 మడతలు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే మడత వేసుకోండి. ఇప్పుడు మీరు క్రాప్ టాప్ లెంత్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారో అంతవరకు మార్కింగ్ చేసుకొని, అలాగే నడుం కొలత ఇంకా సంక డౌన్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ సంక డౌన్ అనేది మీరు ఫుల్ షోల్డర్ పెట్టాలి అనుకుంటే, అంటే బోట్ నెక్ పెట్టాలి అనుకుంటే వేరేలాగా ఉంటుందండి. నార్మల్ నెక్ అయితే వేరేలాగా ఉంటుంది. నేను బోట్ నెక్ కటింగ్ కాబట్టి బోట్ నెక్ కొలతలతో కట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫుల్ లెంత్ షోల్డర్తో నేనైతే కటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మన ఫుల్ షోల్డర్ ఎలా ఉంటుంది, ఎంత ఉందో అది సగం చేసుకొని బై 2 చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీ చెస్ట్ లైన్ బై 4 చేసుకోండి. ఇప్పుడు 30 ఉందనుకోండి, బై 4 వేస్తే 7.5 వస్తుంది. సో ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే నడుము ఇంకా కింద మనం బ్లౌజ్ లెంత్ ఎంతవరకు పెడుతున్నామో క్రాప్ టాప్ లెంత్ అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న వాటికి ఇలా స్ట్రైట్గా గీత అయితే గీసేయాలండి. మనం బోట్ నెక్ ఇక్కడ సంక డౌన్ దగ్గర మనం షోల్డర్ దగ్గర ఎంత పెట్టామో అక్కడ నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ లోపలికి అయితే ఇలా క్రాస్గా గీసుకోవాలండి. అప్పుడు మనకి షోల్డర్ దగ్గర ముడత అయితే రాదండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు. సో మీ సంక చుట్టుకొలత అనేది ఇక్కడ ఒకసారి చూసుకోవాలండి. సో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ అనేది 2.5 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ అయితే తీసుకోవాలండి. అప్పుడు మనకి షోల్డర్స్ అయితే జారవు. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా క్రాస్గా అయితే గీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి. అలాగే కింద సైడ్ కూడా మనం ఒక 1 ఇంచ్ వరకు కూడా 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు కూడా క్రాస్ అయితే గీసుకోవాలండి. అప్పుడు మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్ట్రైట్ కట్ లాగా అనిపిస్తుంది. లేకపోతే బ్లౌజ్ సైడ్ అంటే కుట్ల దగ్గర కిందకు వచ్చినట్లు క్రాస్గా ఉంటుంది. అందుకోసం ఇలా క్రాస్ తీసుకుంటే మనకి క్రాప్ టాప్ అనేది చాలా కరెక్ట్గా అనిపిస్తుందండి. ఇంకా ఇలా కట్ చేసేటప్పుడు నేను మెజర్మెంట్స్తో గీసాను కాబట్టి ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తున్నానండి. మీరు ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసుకుంటే గీత మీద కట్ చేసుకోండి. అలాగే ఇక్కడ సంక డౌన్ దగ్గర కట్ చేసేటప్పుడు ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ కట్ చేస్తే మనకి సంక దగ్గర క్లాత్ ఎక్కువ అనిపించదు. అలాగే కొంచెం చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుందండి బ్లౌజు. మీకు క్రాప్ టాప్ కాదండి, ఏదైనా డ్రెస్ కటింగ్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేనైతే లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే క్రాప్ టాప్కి మనకి ముందు సైడ్ అయితే ఇలా డొప్ప అయితే తీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా మీరు ఫస్ట్ టైం అంటే నేర్చుకునే వాళ్ళైతే ఈ డొప్ప తీసేటప్పుడు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. లేకపోతే మీకు కొంచెం క్రాస్ అటు ఇటు వస్తుంది. ఇలా డొప్ప తీయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ సైడ్ మనకి జాయింట్ దగ్గర ముడత రాకుండా బుట్టలాగా రాకుండా నీట్గా అయితే ఉంటుందండి. సో ఇలా మనం దేనికైనా సరే ఇలా డొప్పలాగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ అయితే స్టార్ నెక్ ఇస్తున్నా అండి. మీరు ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారో అంతవరకు చూసుకొని ఇలా కట్ చేసేటప్పుడు నెక్ కింద సైడ్ 2 ఇంచెస్ లోపు మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ అలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా గీసుకొని మీకు కావాల్సిన డిజైన్ అయితే మీరు డ్రా చేసుకోండి.
నేనైతే స్టార్ నెక్ పెట్టేస్తున్నాను, అందుకనే స్టార్ నెక్ తీసేసాను. అలాగే బ్యాక్ సైడ్ అయితే నేనైతే డీప్ నెక్ పెట్టానండి, కొంచెం డీప్ నెక్ పెట్టి అలాగే ఒక రౌండ్ డ్రాప్ లాగా అయితే ఇచ్చాను. డ్రాప్లా తీసేటప్పుడు మనం ఎంత డ్రాప్ ఇస్తున్నామో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇలా చూస్తే మనకి రౌండ్ అయితే కరెక్ట్ షేప్లో వస్తుంది. మనం హోల్ ఎంత పెడుతున్నామో అంతవరకు చూసుకొని చుట్టూతా మనం ఇలా లైన్స్లో గీసుకొని, అంటే నేనైతే గీయలేదండి. సో ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైతే అలా నేర్చుకునేటప్పుడు అలా ఇలా పెట్టేస్తే నీట్గా వస్తుంది. సో లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ వేసుకొని, అంటే నేను నెట్ క్లాత్ తీసుకున్నాను కదా, సో ఇప్పుడైతే నెట్ క్లాత్ వేసుకొని మనం ఇది అంటే 80 సెంటీమీటర్స్ కాబట్టి మనకి ఎటు సైడ్ వస్తుందో క్లాత్ జాయింట్ పడకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఈ కటింగ్లోనే ఉంటుందండి కుట్టేది అంతా, స్టిచ్చింగ్ అంతా కూడాను కటింగ్ చేసేటప్పుడే ఉంటుంది. సో కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా మెయిన్ పార్ట్ అయితే వేసుకొని నేను 2 మడతలు ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఇలా 2 ఫోల్డ్స్ అంటే 2 మడతలు వేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే సపరేట్ చేశానండి. మీకు కావాలంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా కట్ చేయనండి, అంటే చాలామంది అక్కడ సంక నెక్ అంతా కట్ చేస్తారు. సో అలా కట్ చేస్తే మనం వెంటనే కుట్టకపోతే అవి సాగుతూ ఉంటాయండి. సో అందుకని నేనైతే అవి కట్ చేయను, నెక్ అయినా జాయింట్ వేసేటప్పుడే కట్ చేస్తాను. మనం అలా కట్ చేయడం వల్ల మనకి కుదరక వెంటనే స్టిచ్చింగ్ చేయకపోయినా సరే నెక్ అయితే కొంచెం సాగదు అని నాకు అనిపిస్తుంది. సో అందుకనేసి నేనైతే వెంటనే కట్ చేయనండి. నేనైతే హ్యాండ్స్ అయితే మామూలుగా నెట్ క్లాత్తో ఇద్దామనుకున్నాను. నెట్ క్లాత్తో బుట్టలాగా కుచ్చులాగా పెట్టేద్దాం అనుకున్నాను. బుట్ట చేతులు కాదండి, అలానే మీ ఫోటో చూసారు కదా, సో అలాగైతే నేను పెడదాం అనుకున్నాను. ఇదైతే మిగిలిందండి, ఇదైతే హిప్ బెల్ట్ కుడదామని ఇంక నేను పక్కనైతే ఉంచేసాను. సో నెట్ క్లాత్ అయితే 2 లేయర్స్ కుచ్చు పెట్టేస్తే సో ట్రెండీగా ఉంటుంది అనేసి అయితే నెట్ క్లాత్తోనే పెట్టేశాను. ఇంకా నెట్ కట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మీకు అది కదులుతూ ఉంటుంది, సో పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి, లేదంటే కొంచెం క్రాస్ వచ్చినా మనకి చూడడానికి మంచిగా అనిపించదు. మీకు స్కేల్ అలవాటు ఉంటే మాత్రం స్కేల్ యూజ్ చేసి కట్ చేసుకోండి. నాకైతే స్కేల్ ఫస్ట్ నుంచి అలవాటు లేదండి. నేను ఇలాగే లైన్స్ గీస్తాను, తీసుకుంటాను స్కేల్ అయితే ఇలా 4 ఇంచెస్ ఒకటి 3 ఇంచెస్ ఒకటి అయితే నేను కట్ చేశానండి లైన్స్, అంటే 2 లేయర్స్. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి మనం కట్ చేసి ప్రతిదీ. మీకు పిన్స్ అలవాటు ఉంటే అవి పిన్స్ పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది.
అలాగే బ్లౌజ్కి కింద సైడ్ కూడా కుచ్చి పెట్టేశానండి. నెట్ క్లాత్ ఉంది కదా అనేసి అయితే దానికి కూడా కట్ చేసుకున్నాను క్లాత్ ఇక్కడే. సో హ్యాండ్స్ కోసం అయితే 3 ఇంచెస్ ఒక లేయరు, 4 ఇంచెస్ ఒక లేయరు, 2 లేయర్స్ పెట్టేసి అయితే కట్ చేసి అంటే హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. చాలా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవచ్చండి. క్రాప్ టాప్ కటింగ్ అయితే ఇది. సో నేనైతే మెజర్మెంట్స్తోనే చూపించాను. అంటే మన మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపించానండి. నెక్స్ట్ వీడియోస్లో మామూలుగా మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. సో డ్రెస్తో ఎలా కట్ చేసుకోవాలి, బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఇది అనే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకుంటుంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.